ఆయన ఇప్పుడే నాకు ఇష్టమైన బండి స్కూటీ ఇప్పుడే చూశాను సినిమా ఘాటి అన్న. సినిమా ఘాటి అంత గంజాయి గురించి ఉందన్న సినిమా. ఇందులో అనుష్క ఫైట్స్ అవన్నీ చాలా బాగుంది. ఇంకొకటి షాకింగ్ విషయం ఏంటంటే ప్రింట్ 1 hour లేట్గా వచ్చింది. కొద్దిగా 1 hour ల్యాగ్ వల్ల ఇప్పుడే ఇంటర్వెల్ అయిపోయింది. ఇప్పుడే వచ్చినా మళ్ళీ జస్ట్ కలిసిపోమని చెప్పేసి సినిమా చెప్తున్నా. మొత్తం గంజాయి గురించి ఉంది, సస్పెన్స్ ఉంది. అసలు ఈ ఫస్ట్ హాఫ్ అయితే ఏం అర్థం కాలేదు. మరి సెకండ్ హాఫ్ ఏం అర్థమవుతుందో చూద్దాం. సినిమా అయితే డిఫరెంట్గా మన జగపతి బాబు గారి యాక్టింగ్ అసలు చాలా అంటే చాలా బాగుంది. ఆ ఫైట్స్ అవన్నీ బాగున్నాయి. మన అనుష్క ఫైట్స్ కూడా చాలా బాగా చేసింది. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే ఆ ట్విస్ట్ మాకు ఇంకా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయితే చూసినాము. అనుష్క రోలు మన కండక్టర్ క్యారెక్టర్ లాగా ఉంది. ఘాటి అనేది అందులో మామూలుగా గంజాయి సప్లై చేస్తుంది. అందులో హీరో ఆల్రెడీ ఇందాకనే పుస్తకం కాల్చి చంపేసినా లేదా చచ్చిపోయినా లేదా తెలియదు. సినిమా అయితే చెప్తున్నా కదా, చాలా అంటే చాలా బాగుంది. సమ్మర్ లో వెళ్ళాలి ఊటీ, తెలంగాణ ఆంధ్ర ప్రజలు చూడాలి ఘాటి. పడేసాడు మొత్తానికి. మారేడుమిల్లిలో ఉంది పాక, ఈ సినిమాలో ఉంది అనుష్క పాప. చెప్తున్నా కదా, బొమ్మాలి వదల బొమ్మాలి అరుంధతి సినిమా చూశారు కదా. వింటేజ్ అనుష్కని చూస్తారు అందరూ, తప్పకుండా చూడండి. తర్వాత ఇప్పుడు ఫస్ట్ హాఫే కాబట్టి సెకండ్ హాఫ్ చూసిన తర్వాత పూర్తి రివ్యూ ఇస్తాం. అనుష్క యాక్టింగ్ అయితే చించి పడేసింది. బా అనే క్యారెక్టర్ లో వేరే కాదు, బావా కాదు, బా అని ఉంది. చెప్పాలంటే జమిని గణేశన్ గారి మనవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేసి, క్రిష్ జగన్మూడి గారు ఒక సాంగ్ లో ఆపడుగా. చెప్తున్నా కదా, ఈ పేపర్ ఏంటంటే అనుష్క చింపేసింది, ఇలా ముక్కలు అయింది. ఇవన్నీ సిటీ వాళ్ళకి అర్థం అవ్వాలంటే చూడాలి తప్పకుండా. భయా అమ్మ తోడు పోయా భయా ఇప్పుడే ఘాటి సినిమా చూసి వచ్చారు భయా. నా జీవితం గట్టికేసినట్టే. ప్రతి ఒక్క ఆడపిల్ల, ప్రతి ఒక్క ఆడ మనిషి అనుష్క ఇన్స్పిరేషన్ తీసుకోండి అమ్మా. అనుష్క సినిమా చూడండి అమ్మా. ఈ ఘాటి సినిమాలో మొగుడు చచ్చిపోయినా కూడా అనుష్కకి పెళ్లి అయ్యేటో చచ్చిపోతే తన కోసం అతనిచ్చే ఇన్స్పిరేషన్ తో సినిమా, అతనిచ్చిన ఆ మోటివేషన్ తో అనుష్క గంజాయి వ్యాపారాన్ని మార్చేసింది. అలాంటిది మీరు ఆ సినిమా చూస్తే మీ జీవితం కూడా ఎందుకు మారదు? మీరే కదా అన్నారు, సారీ మేడం, మీరే అన్నారు ఏమని సినిమా చూస్తే జీవితం మారుతుందని. ఇలాంటి సినిమా చూడండి, జీవితం ఎందుకు మారదు? ఇలాంటి సినిమా ఒక్కసారి మీరు 2 గంటలు చూస్తే మీ బతికెందుకు మారదు? ఈ సినిమా, ఈ ఘాటి సినిమాలో ఏం తక్కువే? ఫైట్లా చూసుకో, డ్యాన్సులా లాక్కో, రొమాన్స్లా ఎరుక్కో, డైలాగులా వేసుకో. హీరో చచ్చిపోయాడన్నా, చచ్చిపోయినా కూడా అనుష్క ప్రేమించింది కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ రోజుల్లో అనుష్కలాగా బతకాల. ఈ సినిమాలో అనుష్కని మోటివేషన్ తీసుకోవాలా. ప్రేమించిన వాడి కోసం జీవితాంతం పోరాడుతుంది. ఏం కావాలి చెప్పండి ఇంకా. కాబట్టి దయచేసి ఘాటి సినిమా చూడండి, మీ బతుకుని గట్టెక్కించుకోండి. పిల్ల లేదు, పులి లేదు, బెబ్బులి ఆడ బెబ్బులి. ఘాటితో గట్టి హిట్ కొట్టింది అనుష్క. వండర్ఫుల్ మూవీ, బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పగలుగుతాను. ఖచ్చితంగా అనుష్క ఇండస్ట్రీలో ఉంది, ఎక్కడికి పోలేదు. క్రిష్తో కలిసి వన్ ఉమెన్ ఆర్మీ అనమాట. నిజంగా ఆడపిల్ల కనుక పిల్లిలాగా మారితే 4 గోడల మధ్య ఉండి పిల్లిని కొడితే ఎలాగా పుల్లాగా ఎదురుతుందో ఆ టైప్ లో తిరిగింది. పీకలు కోస్తుంటే నాకు పుష్ప రాజు కాదు పుష్ప రాణి గుర్తొచ్చింది అనమాట. బెబ్బుల్లాగా ఎదురు తిరిగి కొట్టేసింది. సిచ్యుయేషన్ సాంగ్స్ ఉన్నాయి, హీరో సన్నివేశాలు బాగుంది. హీరోకి సంబంధించిన ప్రతి సన్నివేశం ఇంటర్వెల్ బిఫోర్ మస్తు అనిపించేస్తుంది. అలాగే ఈ సినిమాకి హైలైట్ చైతన్య రావు అంటే ఆ క్యారెక్టర్ ఒకటి, అలాగే మన జగపతి బాబు గారి క్యారెక్టర్ కూడా సూపర్ గా అనిపించేస్తాయి. వండర్ఫుల్ మూవీ. అలాగే పుష్ప సన్నివేశాలు గుర్తొస్తాయి. అడవిలో ఉండే సన్నివేశాలు కానీ, జలపాతాలు కానీ, ఘాట్ రోడ్లు, ఆ ఘాట్ రోడ్లలో ఘాట్ అడవిలో ఏం జరుగుతుంది, వాళ్ళ బతుకులు ఎలా ఉన్నాయి, వాళ్ళ బతుకులను ఎవరి కొల్లగొడుతున్నారు, వాళ్ళని ఎలా నాశనం చేస్తున్నారు. దాంట్లో ఈ బాధితురాలు హీరోయిన్ అయితే ఆమె ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది, లాస్ట్ కి విజయం సాధిస్తే పులి బెబ్బులి మహారాణి లాగా మరి పుష్ప రాణి లాగా ఎలా పీకలు కోసుకుంటా పోయిందో చూస్తే సినిమా చూస్తే అర్థమైంది. వండర్ఫుల్ మూవీ, ఘాట్ తో గట్టి హిట్ కొట్టింది. థ్యాంక్ యూ వెరీ మచ్.
కాటేరమ్మ కోడలు కాదు, కాటేరమ్మ జేజమ్మ. కాటేరమ్మకు జేజమ్మ ఉంటే ఎలా ఉంటుందో అట్లా ఉంది. కాటేరమ్మ కోడలు కాదు, కుదరదు. కాటేరమ్మకు అమ్మ జేజమ్మ ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. సూపర్ ఉంది కాక. క్రిష్ ఎక్కడికి పోతే ఇండస్ట్రీలో ఉంటాడు, ఇటువంటి సినిమాలు తీస్తూనే ఉంటాడు. చరిత్రలో నిలిచిపోయే సినిమాలు తీస్తాడు ఆయన. వండర్ఫుల్ మూవీ. ఇటువంటి హీరోయిన్లు ఇటువంటి హీరోలు దొరికితే క్రిష్ ఎక్కడికి పోవడం, మన గుండెలో నిలిచిపోయి ఉంటాడు. వండర్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇష్టమైన బండి స్కూటీ ఇప్పుడే చూశాను ఘాటి అన్న. ఇగో ఘాటి అంటే గంజాయి సప్లై చేసే వాళ్ళని ఘాటీలు అంటారు. ఒకప్పుడు గంజాయి సప్లై చేసుకుంటూ కూడా విలేజ్ బతికేది. గంజాయి పంట పండించి గంజాయి పంటను మోసేవాళ్ళు. ఒక్కొక్కరు గంజాయి తిన్న వాళ్ళంట ఒక్కొక్కరు 150 కిలోలు 200 కిలోలు మోసేవాళ్ళంట. అది సీన్లో ఉంది. ఒక్కొక్కరు 250 కిలోలు 300 కిలోలు ఒక్కొక్కరు బాడీ చూస్తే రాయిలాగా అవుతుందంట. ఇప్పుడు దెబ్బలు తాకి పుస్తతోటి కాల్చి గన్తో కాల్స్తారు కదా, కాల్చినప్పుడు గంజాయి తప్పకు తప్ప అవుతుందంట. ఈ సినిమాలో చెప్తున్నా. గంజాయి కొని తీశారు. అనుకున్నది ఒకటి, భయం లేని చెప్పిన ఇలా ఉన్నది చెప్తున్నా కదా. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. క్రిష్ గారు మీరు చేసింది చాలా బాగుంది. దీనికంటే నాకు హరిహర వీరమ్మడు సినిమా చాలా బాగా నచ్చింది. దీనికంటే ఈ సినిమా నాకు అర్థం కాలేదు. ఏం చెప్పాలో అర్థం కాక ఎప్పుడు బయటికి వెళ్దామా ఎప్పుడైపోతుంది అన్నట్టుంది. ఆళ్ళాడు ఆ సినిమా బాగుంది. ఎక్కడ అర్థమైంది అది చెప్పి అడగమని చెప్పండి ఎవరైనా. అర్థమైంది సీను, అలా సీన్స్ ఏమున్నాయి, ఏం అర్థమైంది మీకు? నాకేం అర్థం కాలేదు. అసలు చెప్తున్నా కదా, అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. నేను అనుష్క గారి యాక్టింగ్ ఒకప్పుడు బాహుబలి 2, బాహుబలి, అరుంధతి అలా ఎక్స్పెక్టేషన్ చేశాను. చెప్తున్నా కదా, టికెట్ దొరికేలేమని చెప్పేసి నేను ఒక 2 days ముందు టికెట్ బుక్ చేసుకున్నా. ఆల్రెడీ 4 hours, 1 hour డీలే, మళ్ళీ 3 hours. ఫస్ట్ హాఫ్ లో హీరో చనిపోతాడు, మొత్తం నడిపించేది హీరోయిన్ మొత్తం ఫైట్లు అంటే తెలుసు. అనుష్క ఫైట్స్ అబ్బా 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 అబ్బా, పొడుచుకము, గుద్దుకము, నరకము, కాల్చుకము. ఆమెకు ఆల్రెడీ పుస్తకం కాల్ చేస్తే పొడిస్తే తీసుకుపోయి గంజాయి దాపించి బతికిస్తారు. ఆ సీన్ తర్వాత గంజాయి దాపించినాక ఉంటుంది చూడు అనుష్క, ఒక్కొక్కరిని పొడుస్తుంటే గూస్ బాంబ్స్. మెసేజ్ ఏముంది? గంజాయి అమ్ముకుంటూ బతుకుతాని. గంజాయితో కూడా గంజాయి సప్లై చేసే వాళ్ళు, గంజాయి పంట పండించి ఘాటీలు అంటే గంజాయి పండించే వాళ్ళు. ఇందులో శీలావతి అనేది పేరు, అనుష్క పేరు. శీలావతి అనేది ఒక నేమ్ కూడా గంజాయి నేమ్. గంజాయి పంటలో ఒక మంచి క్వాలిటీ నెంబర్ 1 గంజాయి అనేది శీలావతి అంటారు. ఆ శీలావతి ఇందులో చింతపండులో కలిపి సప్లై చేయడం కూడా ఉంటుంది. జగపతి బాబు గారి యాక్టింగ్ అన్ని చాలా బాగున్నాయి. కానీ ఇక్కడ మ్యూజిక్, కాస్ట్యూమ్స్ అన్ని చాలా బాగున్నాయి. కానీ ఈ సినిమాలో ఎక్కడ స్టోరీ ఏముంది అర్థం కావట్లేదు నాకు.